హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం సైన్స్కి సంబంధించిన టాపిక్స్ అనేవి తెలుసుకుందామండి. సో చూడండి, ఇక్కడ వచ్చేసి కంటిన్యూషన్ మోషన్ అండ్ టైం. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి 7th క్లాస్కి సంబంధించి మోషన్ అండ్ టైమ్. సో చూడండి, ఇక్కడ ద డిస్టెన్స్ మూవ్డ్ బై ఆబ్జెక్ట్స్ ఇన్ ఏ గివెన్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్ కెన్ హెల్ప్ అస్ టు డిసైడ్ విచ్ వన్ ఈజ్ ఫాస్టర్ ఆర్ స్లోయర్. సో డిస్టెన్స్, ఒక ఆబ్జెక్ట్ అనేది డిస్టెన్స్ మూవ్ చేసే దాన్ని బట్టి అండ్ అలాగే దాని యొక్క టైంని బట్టి మనం ఆబ్జెక్ట్ ఫాస్ట్గా మూవ్ అవుతుందా లేకపోతే స్లోగా మూవ్ అవుతుందా అనేది డిసైడ్ చేస్తామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి స్పీడ్, వేగం అంటారు. ద డిస్టెన్స్ కవర్డ్ బై యాన్ ఆబ్జెక్ట్ ఇన్ ఏ యూనిట్ టైం. సో ఒక యూనిట్ టైంలో ఎంతైతే డిస్టెన్స్ కవర్ చేసిందో దాన్నే స్పీడ్ అని అంటారు. సో చూడండి, ఇక్కడ స్పీడ్ ఆఫ్ 50 km/h. సో స్పీడ్ 50 km/h అనేది డిస్టెన్స్ మీదే ఆధారపడి ఉంటుంది. సో డిస్టెన్స్ ఆఫ్ 50 km in 1 hour. సో స్పీడ్ అనేది ఎంత ఉంటుందో డిస్టెన్స్ కూడా అంతే ఉంటుందన్నమాట 1 అవర్కి సంబంధించి. ఏ కార్ సెల్డమ్ మూవ్స్ విత్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ ఫర్ 1 hour. నెక్స్ట్ స్పీడ్ యొక్క ఫార్ములా చూడండి, ఇక్కడ టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై టోటల్ టైం టేకెన్. సో స్పీడ్ యొక్క ఫార్ములా ఏంటంటే ఎంతైతే డిస్టెన్స్ని మూవ్ చేసిందో అదే డిస్టెన్స్ని ఎంత టైం మీద మూవ్ చేసిందో దాని యొక్క డివిజన్ అనమాట. నెక్స్ట్ ఇంటూ ఇక్కడ డిస్టెన్స్ యొక్క ఫార్ములా వచ్చేసి మనకి డిస్టెన్స్ కావాలంటే ఈ టైంని స్పీడ్కి తీసుకెళ్తే సో స్పీడ్ ఇంటూ టైం అవుతుందన్నమాట. డిస్టెన్స్ యొక్క ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. లాస్ట్ 6th క్లాస్లో కొన్ని మోషన్స్ గురించి, ఆసిలేటరీ మోషన్, పీరియాడిక్ మోషన్, రొటేటరీ మోషన్, సర్క్యులర్ మోషన్ గురించి అయితే తెలుసుకున్నాము. ఆ వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. సో ఎవరైతే చూడలేదో వాళ్ళు చూడండి. ఇక్కడ నెక్స్ట్ యూనిఫామ్ మోషన్. యాన్ ఆబ్జెక్ట్ మూవింగ్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ విత్ ఏ కాన్స్టెంట్ స్పీడ్. సో ఒక కాన్స్టెంట్ స్పీడ్ని తీసుకొని ఒక ఆబ్జెక్ట్ అనేది స్ట్రైట్ లైన్లో పాస్ అయితే గనక దాన్ని యూనిఫామ్ మోషన్ అంటారు. అండ్ నెక్స్ట్ నాన్ యూనిఫామ్ మోషన్ వచ్చేసి ద స్పీడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ మూవింగ్ అలాంగ్ స్ట్రైట్ లైన్. సో ఇది వచ్చేసి స్ట్రైట్ లైన్లోనే మూవ్ అవుతుంది, కానీ దాని యొక్క మోషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏ మంత్ వాజ్ మెజర్డ్ ఫ్రమ్ 1 న్యూ మూన్ టు ద నెక్స్ట్. సో ఒక న్యూ మూన్, కొత్త మూన్ చందమామ నుంచి నెక్స్ట్ ఇంకో ఫుల్ మూన్ అనేది ఎప్పుడు ఏర్పడుతుందో దాన్ని 1 monthగా పరిగణిస్తారనమాట. ఏ ఇయర్ వాజ్ ఫిక్స్డ్ యాజ్ ద టైమ్ టేకెన్ బై ద ఎర్త్ టు కంప్లీట్ 1 revolution ఆఫ్ ద సన్. సో ఇయర్ అనేది ఎలా తెలుస్తుందంటే ఎర్త్ అనేది ఎంతైతే టైం తీసుకుంటుందో 1 revolution సన్ చుట్టూ తిరగడానికి, సో దాన్ని ఇయర్గా పరిగణిస్తారు. నెక్స్ట్ వచ్చేసి పీరియాడిక్ మోషన్ చూడండి, సింపుల్ పెండులం. సో పీరియాడిక్ మోషన్కి ఎగ్జాంపుల్ వచ్చేసి సింపుల్ పెండులం అంటారు. సింపుల్ పెండులం వచ్చేసి ఏ సింపుల్ పెండులం కాన్సిస్ట్ ఆఫ్ ఏ మెటాలిక్ బాల్. సో దానికి ఒక కంటిన్యూ చేయండి. ఆర్ ఏ పీస్ ఆఫ్ స్టోన్ సస్పెండెడ్ ఫ్రమ్ ఏ రిజిడ్ స్టాండ్ బై ఏ థ్రెడ్. సో ఒక స్టాండ్కి థ్రెడ్ లాగా ఉండి దానికి ఒక మెటాలిక్ బాల్ అనేది ఉంటుంది. ఇది సింపుల్ పెండులం అనమాట. ఎక్కువగా స్టాప్ వాచెస్లో, క్లాక్స్లో యూస్ చేస్తారు. సో 1 hourకి ఇది మనకి టైంని చూపిస్తూ ఉంటుంది అనమాట. సో దానికి మెటాలిక్ బాబ్ అనేది సో ద మెటాలిక్ బాల్. సో ఈ బాల్ని ఏమంటారంటే బాబ్ ఆఫ్ ద పెండులం అని కూడా అంటారు. నెక్స్ట్ ద టు అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ ఎ సింపుల్ పెండులం ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆసిలేటరీ మోషన్. సో ఇది టు అండ్ ఫ్రో మోషన్గా తిరుగుతుందన్నమాట. ఇది ఏ పొజిషన్లో మూవ్ అవుతుందంటే టు అండ్ ఫ్రో మోషన్లోనే ఆసిలేటరీ మోషన్ అని అంటారు. నెక్స్ట్ ద టైమ్ టేకెన్ బై ద పెండులం టు కంప్లీట్ 1 oscillation. ఒక ఆసిలేషన్ అనేది కంప్లీట్ చేయడానికి టైం అయితే ఎంత తీసుకుంటుందో దాన్నే టైం పీరియడ్ అంటారు. ద బేసిక్ యూనిట్ ఆఫ్ టైం యొక్క యూనిట్ ఏంటంటే సెకండ్స్లో కొలుస్తారు. అండ్ అలాగే పెద్ద యూనిట్, లార్జ్ యూనిట్స్ వచ్చేసి మినిట్స్ లేకపోతే అవర్స్లో చూపిస్తారు. నెక్స్ట్ గెలీలియో గెలీలీ అబ్జర్వ్డ్ పెండులం ఆఫ్ ఎ గివెన్ లెంత్ టేక్స్ సేమ్ టైమ్ టు కంప్లీట్ 1 oscillation. ఈ లెంత్ అనేది తిరిగేటప్పుడు ఎంతైతే టైం తీసుకుంటుందో అంతే టైం ఒక ఆసిలేషన్ కంప్లీట్ చేయడానికి కూడా అవుతుందన్నమాట. నెక్స్ట్ 1 microsecond. ఒక మైక్రోసెకండ్ని 1 millionth of a second అని కూడా అంటారు. 1 nanosecond అంటే 1 billionth of a second. నెక్స్ట్ కొన్ని మెజర్మెంట్స్ చూడండి. ద స్పీడోమీటర్, ఇది వచ్చేసి మెజర్స్ స్పీడ్ డైరెక్ట్లీ ఇన్ km/h. స్పీడోమీటర్ అనేది km/h యొక్క స్పీడ్ని డైరెక్ట్లీ కొలుస్తారనమాట. నెక్స్ట్ ఓడోమీటర్తో ఏం చేస్తారంటే మెజర్స్ స్పీడ్ ఆఫ్ ఏ వెహికల్. సో వెహికల్స్లో స్పీడ్ అనేది ఎంత వేగంతో వెళ్తుంది బండి అనే దాన్ని చూపిస్తుంది అనమాట ఓడోమీటర్. సో మీరైతే అబ్జర్వ్ చేసి ఉంటే కనుక బైక్స్లో కానివ్వండి, కార్స్లో కానివ్వండి, ఈ మన కిలోమీటర్స్ అనేవి చూపిస్తూ ఉంటుంది అనమాట. బండి ఎన్ని కిలోమీటర్స్ నడిచింది అనే దాన్ని చూపిస్తూ ఉంటుంది ఈ ఓడోమీటర్ అనేది. మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కెన్ బి ప్రెజెంటెడ్ ఇన్ పిక్టోరియల్ ఫామ్ బై దేర్ డిస్టెన్స్.
సో ఒక మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే పిక్టోరియల్ ఫామ్ అంటే ఒక పిక్చర్. సో దాని యొక్క గ్రాఫ్ అనేది గీస్తారనమాట. దాన్ని డిస్టెన్స్ టైం గ్రాఫ్ అని అంటారు. చూడండి, ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ కావాలంటే మనకి స్పీడ్ ఇంటూ టైం చేస్తే కనుక డిస్టెన్స్ అనేది వస్తుంది. ద టైమ్ కీపింగ్ సర్వీసెస్ ఇన్ ఇండియా. సో ఈ టైమ్ కీపింగ్ సర్వీసెస్ ఇన్ ఇండియా అనేది ఎక్కడ ఉంది అంటే నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ, న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్, ద మోస్ట్ అక్యురేట్ క్లాక్ ఇన్ ద వరల్డ్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై. సో ఖచ్చితమైన టైం అనేది చూపించే క్లాక్ అనేది వరల్డ్లో ఎక్కడ ఉంది అంటే అది ఎవరు కనిపెట్టారంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు కనిపెట్టారు. అది వచ్చేసి యూఎస్ఏలో ఉంది. మోషన్ అండ్ టైంకి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి, ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ అనే చాప్టర్. సో ఆల్రెడీ దీని గురించి కూడా లాస్ట్ 6th క్లాస్లో అయితే బేసిక్స్ అనేది తెలుసుకున్నారు. దాని యొక్క కంటిన్యూషన్ అనమాట. వాటి యొక్క లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైతే చూడలేదో ప్లీజ్ అవి కూడా చూస్తేనే మీకు ఇవి చాలా చాలా ఈజీగా అర్థమవుతాయి. చూడండి, ద పాజిటివ్ terminal of one cell is connected to a negative terminal of the next cell. This combination of two or more cells so is battery. సో ఆల్రెడీ బ్యాటరీకి అనేది ఒక పాజిటివ్ టెర్మినల్ అండ్ నెగిటివ్ టెర్మినల్ ఉంటాయని లాస్ట్ క్లాస్ అయితే తెలుసుకున్నారు. ఒక టార్చ్లో బ్యాటరీస్ అనేవి యూస్ చేస్తారు. ఆ బ్యాటరీస్కి పాజిటివ్ అండ్ నెగిటివ్ టెర్మినల్ ఉంటూ ప్లస్ అందులో ఒక కెమికల్ అనేది ఉంటుంది. సో దానివల్లే లైట్ అనేది ఆన్ అవుతుంది అనమాట. నెక్స్ట్, బ్యాటరీ హోల్డర్స్. సో బ్యాటరీ హోల్డర్స్ అంటే బ్యాటరీస్ పెడతారు కదా, సో బ్యాటరీ సెట్ చేసేదాన్ని బ్యాటరీ హోల్డర్స్ అంటారు. వన్ సైడ్ వచ్చేసి స్ప్రింగ్లా ఉంటుంది, అదర్ సైడ్ వచ్చేసి ఫ్లాట్గా ఉంటుంది. సో స్ప్రింగ్ ఉన్న సైడ్ అయితే మనం బ్యాటరీకి నెగిటివ్ సైడ్ అనేది పెట్టాలన్నమాట. అండ్ ఫ్లాట్గా ఉండే సైడ్ అయితే బ్యాటరీకి సంబంధించి పాజిటివ్ సైడ్. సో కొంచెం బ్యాటరీకి ఎత్తుగా ఉంటుంది సైడ్లో, సో దాన్ని పాజిటివ్ టెర్మినల్ అంటారు. అది వచ్చేసి బ్యాటరీ హోల్డర్లో ఉన్న ఫ్లాట్ సైడ్ అనేది పెట్టాలన్నమాట. సో బ్యాటరీస్ కూడా కరెక్ట్ పెడితేనే మనకి ఏదైనా వర్క్ అవుతుంది. వెన్ ద స్విచ్ ఈజ్ ఆన్ ద ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఈజ్ క్లోజ్డ్. సో ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనేది చూసారు కదా లాస్ట్ క్లాస్లో, మనకి స్విచ్ అనేది ఆన్లో అంటే క్లోజ్డ్ పాత్ అవుతుంది అనమాట. ఇది ఆన్ చేసినప్పుడైతే స్విచ్ క్లోజ్గా ఉంటుంది సర్క్యూట్ మొత్తం, అప్పుడే కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఎప్పుడైతే స్విచ్ అనేది ఓపెన్లో ఉంటుంది అంటే ఆఫ్లో ఉంటుంది, అది ఓపెన్ పాత్ అని అంటారు. ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనేది ఓపెన్గా ఉంటుంది, ఎలక్ట్రిక్ అనే కరెంట్ అనేది పాస్ అవ్వదు అనమాట. ఇన్ ద బల్బ్ థిన్ ఫిలమెంట్ విచ్ గ్లోస్ వెన్ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ పాసెస్ త్రూ ఇట్. సో బల్బ్లో వచ్చేసి ఫిలమెంట్ అనేది ఉంటుంది, అది ఒక వైర్. సో థిన్ వైర్ అనమాట. ఆ ఫిలమెంట్ అనేది ఎప్పుడైతే మనకి ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పాస్ అవుతుందో అది ఫిలమెంట్ అనేది వెలుగుతుంది అనమాట. నెక్స్ట్, వెన్ ఏ కరెంట్ పాసెస్ త్రూ యాన్ ఎలిమెంట్. సో ఎలిమెంట్ అంటే కాయిల్ ఆఫ్ ద వైర్. ఒక వైర్ అనేది ఉంటుంది చిన్న కాయిల్లా ఉండి, ఇట్ గెట్స్ హీటెడ్ అప్. దిస్ ఈస్ ద హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ కరెంట్, రూమ్ హీటర్స్, ఐరన్ బాక్స్, హెయిర్ డ్రైయర్. సో ఇందులో వచ్చేసి ఎలక్ట్రిక్ కరెంట్తో పాటు మనకి హీటింగ్ ఎఫెక్ట్ కూడా కలిగి ఉంటుంది. ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందో ఒక వైర్ అంటే ఈ కాయిల్ ఆఫ్ ద వైర్ అన్నారు కదా ఎలిమెంట్. సో కొన్నిట్లో ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ఆ ఎలిమెంట్ అనేది హీట్ అయితే గనక, సో ఆ ఇట్లో ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అయితే కనుక అది హీట్ అవుతుంది అనమాట. దానివల్ల కూడా మనకి హీటింగ్ ఎఫెక్ట్ అనేది ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ వచ్చేసి రూమ్ హీటర్స్, ఐరన్ బాక్స్, హెయిర్ డ్రైయర్. సో ఐరన్ బాక్స్ అనేది చూసుకుంటే కనుక మీకు స్విచ్ ఆన్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పాస్ అవుతుంది, దానివల్ల ఆ ఐరన్ బాక్స్ అనేది హీట్ అవుతుంది అనమాట. సో హీట్ అవుతేనే ఐరన్ అనేది చేసుకోగలుగుతాం కదా. సో కాబట్టి ఆ ఎలక్ట్రిసిటీ అండ్ ప్లస్ హీటింగ్. సో ఎలక్ట్రిసిటీ వల్ల కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అండ్ అలాగే కరెంటు ఎప్పుడైతే పాస్ అవుతుందో ఆ ఎలిమెంట్ ఉంటేనే, ఆ ఎలిమెంట్ ద్వారానే మనకి ఆబ్జెక్ట్ అనేది హీట్ అవుతుంది. ద అమౌంట్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎ వైర్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ మెటీరియల్ లెంత్ అండ్ థిక్నెస్. సో ఆ హీట్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే మనం తీసుకున్న మెటీరియల్ లెంత్ అండ్ థిక్నెస్ మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, సో బల్బ్స్ చూడండి, ద ఫ్లోరోసెంట్ ట్యూబ్ లైట్స్. పాతకాలంలో యూస్ చేసే లైట్స్ని ఫ్లోరోసెంట్ ట్యూబ్ లైట్స్ అంటారు. అండ్ అలాగే సిఎఫ్ఎల్ కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్స్. సో ఇవైతే పాతకాలంలో యూస్ చేసేవారు, ఎందుకంటే ఇది మెర్క్యూరీ వేపర్ని కలిగి ఉంటుంది అండ్ ఆర్ ద బెటర్ ఎలక్ట్రిసిటీ ఎఫిషియెంట్ లైటింగ్ సోర్సెస్. సో అప్పట్లో ఇవి బెటర్గా వర్క్ చేస్తాయి అన్నమాట లైట్ని ఇవ్వడానికి.
నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఎల్ఈడి బల్బ్స్ అనేవి ఎక్కువగా యూస్ చేయడం జరుగుతుంది. దాని లైట్ ఎమిటింగ్ డయోడ్ అంటారు ఫుల్ ఫామ్ వచ్చేసి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫుల్ ఫామ్ చూసుకోండి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ న్యూఢిల్లీ ఐఎస్ఐ మార్క్ ప్రొడక్ట్స్. సో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఏం చెప్పారంటే న్యూఢిల్లీలో ఉందన్నమాట. ఇది న్యూఢిల్లీలో ఉంది ఇది. సో వీళ్ళు ఐఎస్ఐ మార్క్ ఉన్న ఎలక్ట్రిక్ ప్రొడక్ట్స్ మాత్రమే యూస్ చేయాలి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఎంసీబీస్. సో ఎంసీబీ యొక్క ఫుల్ ఫామ్ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఫ్యూజెస్. సో చాలా ఇళ్ళలో ఫ్యూజులు అనేవి ఉండేవన్నమాట పాతకాలంలో. సో అదంటే హోల్ హౌస్కి ఒకే ఫ్యూజ్ అనేది ఉంటుంది. ఒకసారి ఫ్యూజ్ అనేది కనుక పోతే హోల్ హౌస్లో కరెంట్ మొత్తం పోతుందన్నమాట. సో కాబట్టి ఇప్పట్లో ఏం చేశారంటే ఎంసీబీస్ అనేవి వచ్చాయి. సో ఏ రూమ్కి ఆ రూమ్ సపరేట్గా ఫ్యూజులు అనేవి ఉంటాయన్నమాట. వీటిని ఎంసీబీస్ అంటారు. సో ఏదైనా ఒక ఎంసీబీ పోతే కనుక ఒకే రూమ్లో సో ఏ రూమ్కి ఆ రూమ్ ఎంసీబీస్ కలిగి ఉంటాయి కాబట్టి ఎక్కడైతే కరెంట్ పోతుందో ఆ ఎంసీబీ అనేది డౌన్ అవుతుందన్నమాట. తర్వాత మనం దానిపై ఆన్ చేసుకుంటే అది ఆన్ అయిపోతుంది, రూమ్లో కరెంట్ అనేది వచ్చేస్తుంది. హ్యాన్స్ క్రిస్టియన్ ఆయిస్టర్, ద ఫస్ట్ పర్సన్ హూ నోటీస్ ద డిఫ్లెక్షన్ ఆఫ్ కాంపాస్ నీడిల్ వెన్ ద కరెంట్ పాస్ త్రూ ద వైర్. సో ఈయన ఏం చేశారంటే క్రిస్టియన్ ఆయిస్టర్ కాంపాస్ నీడిల్. సో మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, కాంపాస్ నీడిల్ అంటే డైరెక్షన్స్ని చూపించే కాంపాస్ అనమాట. అందులో వచ్చే నీడిల్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ పాస్ అయినప్పుడు అయితే అది డిఫ్లెక్షన్ని కలిగి ఉంటుంది అని ఈయన అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే కరెంట్ పాస్ అవుతుందో మ్యాగ్నెటిక్ పవర్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పడం జరిగిందనమాట. ఎవరు అంటే ఆయిస్టర్. ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో దీన్ని బట్టి చూడండి ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పాస్ అయినప్పుడు హీట్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది అండ్ అలాగే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ద ఎలక్ట్రోమాగ్నెట్స్ కరెంట్ క్యారింగ్ కాయిల్ ఆఫ్ అన్ ఇన్సులేటెడ్ వైర్ వ్రాప్డ్ అరౌండ్ ఏ పీస్ ఆఫ్ ఐరన్. సో ఎలక్ట్రోమాగ్నెట్ అంటే ఒక కరెంట్ క్యారింగ్ కాయిల్ అనమాట. ఎప్పుడైతే ఇన్సులేటెడ్ వైర్ అనేది ఒక ఐరన్ రాడ్ చుట్టూ వ్రాప్ చేసి ఉంటుందో అప్పుడు ఎలక్ట్రోమాగ్నెట్ అనేది అంటారనమాట. ఎందుకంటే అది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది. దాన్నే ఎలక్ట్రోమాగ్నెట్స్ అని అంటారు. కెన్ బి వెరీ స్ట్రాంగ్ అండ్ కెన్ లిఫ్ట్ హెవీ లోడ్స్. సో ఇవైతే ఎలక్ట్రోమాగ్నెట్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ అలాగే ఎంత వెయిట్నైనా లిఫ్ట్ చేయగలుగుతాయి అన్నమాట. ద ఎలక్ట్రోమాగ్నెట్స్ ఆర్ యూజ్డ్ టు సపరేట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఫ్రమ్ జంక్. సో హెవీగా చెత్త అనేది ఉంటుంది కదా, జంక్. సో వాటి నుంచి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ కలిగి ఉన్న మెటీరియల్స్ అన్నిటినీ ఈ ఎలక్ట్రోమాగ్నెట్స్ అనేవి యూజ్ చేసి సపరేట్ చేస్తారనమాట. నెక్స్ట్ థామస్ ఆల్వా ఎడిసన్. సో ఈయన ఏమేమి కనిపెట్టారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బల్బ్, గ్రామ్ఫోన్, ద మోషన్ పిక్చర్ కెమెరా, ద కార్బన్ ట్రాన్స్మిటర్ అనమాట. సో ఇవైతే చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్లో అయితే ఇవే చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఫర్దర్ 8th క్లాస్లో అయితే ఇంకా చాలా లెంతీగా ఉంటుంది. 2 టాపిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటి నుంచి క్వశ్చన్ అనేది రావడం ఖచ్చితంగా ఉంటుంది. సో కాబట్టి వీడియోస్ అనేవి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.